ఫ్రెండ్స్, నేను ఈరోజు మామిడికాయలు పచ్చడి పెడుతున్నానండి. నిన్న తీసుకొచ్చాను మామిడికాయలు. కాకపోతే నిన్న నైట్ వర్షం కొట్టింది కదా, మామూలుగా కొట్టలేదు. నిన్న కొద్దిగా ఆరబెట్టిన, నైట్ అంతా కొట్టి కొద్దిగా ఆరబెట్టిన. నేను ఇలా పెడతానో చూపిస్తానండి మీకు. ప్రతి ఇయర్ నేనే పెట్టుకుంటాను మామిడికాయ పచ్చడి. మా ప్రాంతంలో ఎట్లా పెడతారో మీకు నేను చేసి చూపిస్తానండి. ఇది 4 కిలోలండి మామిడికాయ ఒక్కలు. మంచిగా తెచ్చినప్పుడు నీట్గా కడుక్కొని కొద్దిగా ఆరబెట్టుకొని కాయలు, తర్వాత మళ్ళీ వక్క అంతా కొట్టుకొని తర్వాత కూడా కొద్దిగా ఆరనియాలి. ఇట్లా ఇప్పుడు నేను ఉప్పు మాత్రమే కలుపుతున్నానండి. కిలోకి 1/2 కిలో ఉప్పు అండి నేను కలిపేది. అయితే మెజర్మెంట్ 4 కిలోలకి నేను కిలో ఉప్పు పోస్తున్నాను. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెడతా అండి. ఎప్పుడు కూడా ఇది మంచిగా కడుక్కొని నీట్గా ఆరబెట్టుకోవాలి. మంచిగా చినుకులు, అసలు చిన్న చినుకు కూడా ఉండకూడదు. పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఆ వాటర్ అస్సలు తలగనియద్దండి. అందుకే ఇవి ఎండబెట్టిన. ఇట్లా ఉప్పు కలిపింది ఇటు పెట్టుకొని తాలింపు తర్వాత పెట్టుకుంటే పర్లేదు. నేను ఎప్పుడైనా తాలింపు ఈ ఉప్పు కలిపిన తర్వాతనే తాలింపు వేసేదాన్ని. కాకపోతే ఏం జరిగిందంటే వర్షం ఎక్కువ కొట్టి నైటు బాగా ఇబ్బంది పెట్టింది. ఏం పొడి రెడీ చేయలేదండి. అందుకే ఇది పక్క పెట్టి కొద్దిగా ఎండెళ్ళిన తర్వాత రెడీ చేసి తాలింపు వేస్తాను. ఈ మాదిరి చేసుకోవచ్చు, డైరెక్ట్ మన తాలింపు కూడా పెట్టుకోవచ్చు. వీణ తొక్కండి ఇంకో రకం. ఈ మామిడికాయలు మంచిగా గీక్కొని ఇట్లా సన్నం తరుక్కోవాలి. దీన్ని కూడా నేను కొద్దిగా ఆరబెడతా అండి. ఇది 2 కిలోలు. ఈ 2 కిలోలకి 1/2 కిలో సాల్ట్ అండి. దీన్ని కూడా నేను ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. ఇలా వేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఈ పైన అంతా డస్ట్ పడుతుంది కదా, దానికోసం నేను ఏంటంటే మన ఇంట్లో పిండిన క్లాతులు ఉంటాయి కదా, మంచిది ఒకటి తీసుకొని ఇలాంటిది ఒకటి క్లాత్ తయారు చేసుకుంటాను నేను. నైటీలు కానీ మన ఏమో ఉంటాయి కదా ఇంట్లో, ఇలా కట్టేస్తా. దీన్ని పక్క పెడతా అండి నేను. ఇప్పుడు ఇలా మొత్తం డబ్బాలో నింపుకున్న తర్వాత ఇలా క్లాతులు కట్టి పక్కకు పెట్టేసుకోవాలి. 2 డేస్ అవుతుంది ఉప్పు కలుపుకొని పెట్టేసుకున్నా కదా, చూపించాను కదా అప్పుడు. ఇది జీలకర్ర పొడి, ఇది ఆవ పొడి, ఇది మెంతి పొడి, ఎల్లిపాయలండి కలుపుకోనికి, ఇది కారం. ఇది ఉప్పు కలపలేదు ఈ కారంలో. ఇది మంచిగా ఇవన్నీ వేంపుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేంపుకొని పొల్లి వేసుకున్న తర్వాత ఆవ పొడి అండి. ఇది జీలకర్ర, ఇది మెంతి పొడి. మెంతి పొడి ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఇది చేదు ఉంటుంది కదా, ఎక్కువ పడేది ఉంటే, అందుకే ఎక్కువ వేసుకోవద్దు. ఎల్లిపాయలు,
ఎల్లిపాయలు ఎన్ని వేసుకున్నా కానీ మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. కారపొడి సరికి సరి పోసుకోవాలండి. మనం ఉప్పు ఎంత పోస్తామో కారం కూడా అంతే వేయాలి. కారం కొంచెం లేదు తక్కువ పోసుకోవాలనుకుంటే టేస్ట్ చూసుకుంటే పోసుకోండి, అలా అయినా పర్లేదు. పుల్లగా ఉన్నా కూడా బాగోదు అసలు, అలా అని కారం ఉంటే బాగోదు. కుంటలు అయితే సరికి సరే అండి. ఉప్పు ఎంత వేసినామో అంత వేయాలి. కారం కూడా కొంచెం తక్కువ తినాలనుకుంటే తక్కువ పోసుకుంటే సరిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. పచ్చడి పెట్టేటప్పుడు వక్క అనేది ఎండబెట్టుకుంటాం కాబట్టి ఎలాంటి బూజు రాదండి. ఆవపొడి సేమ్ అండి, వక్కగా మనం ఇంతకుముందు వీణ వక్కకి ఎట్లా మనం వేసుకున్నామో ఇవన్నీ ఇది కూడా అంతే. వక్కకి నీళ్ళు బాగా ఊరింది. నేను 2 కిలోల నూనె అయితే వేస్తున్నాను. నేను చేసే పద్ధతి అండి అది. ఆవాలు తాలింపుకు, జీలకర్ర అండి, నేను పల్లి నూనె పోసాను, మీ ఆప్షన్ అండి. పల్లి నూనె అయితే బాగుంటుంది పచ్చళ్ళకి. ఎండుమిర్చి అండి, ఇది టేస్ట్ ఉంటుంది, బాగుంటాయి ఎండుమిర్చి ఉంటాయి. ఇది మొత్తం చల్లార్చుకోవాలి. ఇది మనకి పచ్చళ్ళు పోసేటప్పుడు వేడిగా అస్సలు ఉండద్దు, ఎంత టైం పట్టినా మంచిదే. చల్లారిన తర్వాతనే మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి ఈ ఆయిల్ అనేది. ఈ వేడంతా చల్లారే వరకు ఈ ఉల్లిపాయలు మొత్తం లాగ్గా మారిపోతాయి. నూనె మొత్తం చల్లారింది. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది. ఆహా అండి, పచ్చడి రెడీ అయింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ డబ్బాలోకి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఇంత సింపుల్గా ఉంది చూడండి పచ్చడి పెట్టుకోవడం. ఇది మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంది. 3 days వరకు అలానే నిల్వ పెట్టాలి. చాలా ఈజీగా పెట్టాను కదా. ఎప్పుడు ఇలానే పెడతాను నేను, అంటే మా ప్రాంతం సైడ్ ఇలానే పెడతారు, నేను కూడా ఇలానే పెడతా. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, అది తిరిగిపోద్ది. ట్రై చేసి చూడండి.